చైనాలో మాట్మో తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. భారీ గాలులతో తుఫాను తీరం దాటింది. 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రోడ్లపై బైకులు, కార్లు కొట్టుకుపోయాయి. శనివారం నుంచి పలు ప్రాంతాలకు విమానాలు కూడా రద్దు చేశారు. సురక్షిత ప్రాంతాలకు దాదాపు 3 లక్షల మందికి పైగా తరలించారు. 30 సెంటీమీటర్ల పైగా వర్షం పడే ఛాన్స్ ఉందని అక్కడి వాతావరణ కేంద్రాలు హెచ్చరిస్తున్న పరిస్థితి. చైనాలోని మాట్మో తుఫాను బీభత్సానికి పూర్తిగా అక్కడి జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి కనబడుతుంది. మీరు చూస్తున్న దృశ్యాలు మాట్మో తుఫానుగా గ్యాంగ్డాంగ్లోని నైరుతి ప్రాంతాలకు నేరుగా తాకిందని, అక్కడి దాదాపు 3 లక్షల మందిని ఖాళీ చేయించారంటూ స్థానిక వార్తా సంస్థలు చెప్తున్నాయి. ఇంతలో గ్యాంగ్డాంగ్లోని జాంజియాంగ్లో తీరం వెంబడి ఉన్నటువంటి గ్రామాల్లో రోడ్లపైకి పెద్ద అలలు సముద్రపు నీటిని కొట్టుకుపోతున్న దృశ్యాలు స్థానిక మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. మనం చూస్తున్న దృశ్యాలు నైరుతి చైనాలోని మాట్మో తుఫాను బీభత్సం కారణంగా ఒక్కసారిగా సముద్రంలో అల్లకల్లోలంగా మారిన పరిస్థితి. రాకాసి అలలు ఎగిసి పడుతున్నాయి. చూడండి, సముద్రంలో చిన్న చిన్న ఓడలు, పడవలన్నీ కూడా తలకిందులుగా మారిపోయిన పరిస్థితి. మరోవైపు భారీ వర్షాలు, ఈదురుగాళ్ల కారణంగా ఎక్కడికక్కడ రోడ్లపై బైకులు కొట్టుకుపోతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇదిగో నైరుతి చైనాలోని మాట్మో తుఫాను కారణంగా అక్కడి సముద్రము ఏ రకంగా అల్లకల్లోలంగా మారిందో దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. గ్వాంగ్డాంగ్, జాంజియాంగ్ తీరం వెంబడి ఉన్న గ్రామాల్లో రోడ్లపైకి పెద్ద ఎత్తున అలలు సముద్రపు నీటిని కొట్టుకొస్తున్నాయి. అలాగే ఈదురుగాలు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఎంత భారీ వేగంతో గాలులు వీస్తున్నాయో. చూడండి, భారీ వర్షాల దాటికి ఒకసారిగా ఆ రోడ్లు నదులను తలపిస్తున్న పరిస్థితి. ఆ ఈదురుగాలు చూడండి, బైకులు కొట్టుకుపోతున్నాయి, మనుషులు కొట్టుకుపోతున్నారు, కార్లు కూడా కొట్టుకుపోతున్నాయి, భారీ వాహనాలు కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి. చైనాలో ప్రకృతి విపత్తులు కొత్తేం కాదు, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు కొత్తేం కాదు. చైనాలో గతంలో 250 కిలోమీటర్లు, 270 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచి మనుషులే కొట్టుకుపోయిన దృశ్యాలు మనం అనేకం చూసాం, వైరల్గా మారాయి. ఇప్పుడు కూడా అలాంటి దృశ్యాలు చూస్తున్నాం. నైరుతి చైనాలోని ఆ గ్వాంగ్డాంగ్ పరిసర ప్రాంతాల్లో నేరుగా ఈ మాట్మో తుఫాన్ తాకింది. ఇది ఆదివారం చైనాలో తీరాన్ని తాకే ముందు టైఫూన్గా బలపడింది. ఇది దీంతో ప్రభుత్వం దక్షిణ ప్రావిన్స్ అయినటువంటి గ్వాంగ్డాంగ్ అలాగే హైనాన్ నుంచి దాదాపు 3,50,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా తెలుస్తుంది. చైనా జాతీయ వాతావరణ కేంద్రం ప్రకారం ఆదివారం ఉదయం ఈ తుఫాన్ గరిష్టంగా 151 కిలోమీటర్ల వేగంతో వీచింది. మధ్యాహ్నం సమయానికి ఆదివారం రోజు గ్వాంగ్డాంగ్లోని జాంజియాంగ్ను తాకింది. వాతావరణ అధికారులు రెడ్ లెవెల్ టైఫూన్ హెచ్చరికలు జారీ చేశారు. ఇది దాని వ్యవస్థలో అత్యధికంగా చెప్తున్నారు. సో తుఫాన్ మార్గంలో ఉన్నటువంటి హైనాన్ తుఫాన్కు సన్నాహకంగా విమానాలను రద్దు చేసి ప్రజా రవాణా అలాగే వ్యాపారాలను పూర్తిగా మూసివేసిన పరిస్థితి. ఇక ఈ ప్రావిన్స్ ముందస్తుగా దాదాపు 2 లక్షల మందిని ఖాళీ చేయించింది. అలాగే మాట్మో తుఫాన్ నేరుగా గ్వాంగ్డాంగ్ యొక్క నైరుతి భాగాలను తాకింది. అక్కడ దాదాపు 150,000 మందిని ఖాళీ చేయించినట్టుగా అక్కడ స్థానిక నివేదికలు చెప్తున్నాయి. సో ఓవరాల్గా 3,50,000 మందిని ఖాళీ చేయించారు. ఇంతలో గ్వాంగ్డాంగ్లోని జాంజియాంగ్ తీరం వెంబడి ఉన్న గ్రామాల్లో పెద్ద అలలు సముద్రం నీటిని రోడ్డుపైకి అలలు ఏ రకంగా రోడ్డుపైకి వస్తున్నాయి ఒకసారి చూడవచ్చు. అదిగో ఆ అలలు చూడండి, భయంకరమైన అలలు రోడ్లపైకి జాంజియాంగ్ తీరంలో ఆ సముద్రం నుంచి అలలు ఏ రకంగా రోడ్లపైకి వస్తున్నాయో మనం చూడొచ్చు. అలల ధాటికి ఏ రకంగా స్థానికంగా ఉన్నటువంటి మనుషులు కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య సముదాయాలన్నీ కూడా దెబ్బతింటున్న పరిస్థితి. ఆ ఈదురుగాలు చూడండి ఒకసారి. ఈ దృశ్యాలు మనకు చైనాలో మాత్రమే కనిపిస్తాయి. ఎందుకు మరి చైనాలో ఇంతటి ఈదురుగాలు వీస్తాయి, ఇంతటి ప్రకృతి వైపరీత్యాలు అనేది శాస్త్రవేత్తలు ఇప్పటికి కూడా దీనికి సంబంధించిన అంచనాల కోసం ఇంకా పరిశోధిస్తున్నారు. చైనాలో ప్రకృతి వైపరీత్యాలు సర్వసాధారణంగా మారాయి. ఎందుకంటే చైనా పూర్తిగా పర్వత ప్రాంతాలు, లోయలతో కూడుకున్నటువంటి ఏరియా. సో అలాంటి చైనాలో ఈ వరదలు అలాగే నీటి ఉధృతి ఎందుకు కొనసాగుతుందంటే పూర్తిగా భారీ కట్టడాలు పూర్తిగా ప్రకృతికి విరుద్ధంగా కట్టడాలు నిర్మిస్తారు. అలాగే చైనాలో ఈ బహుళ అంతస్తుల భవనాలు కావచ్చు, భారీ భవనాలు కావచ్చు నిర్మిస్తారు. ఇక ఆ ప్రాంతాల్లో ప్రకృతి ఒక్కసారిగా వానలు కురిసినప్పుడు భారీ వరదలు వస్తాయి. ఆకస్మిక వరదలు వచ్చినప్పుడు ఆ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్లే కొంత చైనాలో వాతావరణం పూర్తిగా గ్లోబల్ వార్మింగ్ టైప్లో మారిపోయింది, కాంక్రీట్ జంగల్గా మారిపోయింది. దీంతో
భారీగా విపత్తులు సంభవిస్తాయని చెప్తున్నారు. ప్రకృతికి ఎదురొడితే పరిస్థితులు ఇలాగా ఉంటాయనేది చైనాలో మనకు ఈ దృశ్యాలు సజీవ తార్కాణంగా కనపడుతున్నాయి. అదిగో చూడండి, బైకులు ఏ రకంగా కొట్టుకుపోతున్నాయో. 150 కిలోమీటర్ల వేగం గంటకు అంటే మనుషులు ఎగిరిపోతారు గాల్లో, ఇంకేం ఉండదు. చూడండి ఎక్కడ ఆ భారీ వాహనాలే చూడండి. అదిగో ఒక ట్రాలీ ఏ రకంగా పడిపోయిందో గాలికి. ట్రాలీ ఆటో లేదా ట్రాలీ వాహనం, అది భారీ వాహనం పడిపోయింది. ఆ గాలి వేగానికి కింద పడిపోయింది, అమాంతం పడిపోయింది కింద. ఇంకా మనుషులు ఎక్కడ ఉంటారు చూడండి. అంతటి భారీ విపత్తులు చైనాలో తరచుగా సంభవిస్తుంటాయి. ఇక అధికారులు కూడా భారీ వర్షం గురించి ఇప్పటికే హెచ్చరించారు. గ్వాంగ్డాంగ్, హైనాన్ ప్రాంతాల్లో 100 నుండి 250 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ఇటు భూటాన్లో కూడా భారీ వర్షాలు మనం చూసినాం. బెంగాల్ డార్జిలింగ్లో కూడా మనకి ఇక్కడ వర్షాలు పడ్డాయి. అలాగే ఎవరెస్ట్పై కూడా ఒక మంచు తుఫాన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 1000 మంది పర్వతారోహకులు మంచు తుఫాన్లో చిక్కుపోయారు. టిబెట్లోని ఎవరెస్ట్ పర్వతం వైపు తూర్పు వాల్ వైపు శుక్రవారం సాయంత్రం నుంచి దట్టంగా మంచు కురుస్తుంది. సో మొత్తం మీద ఈ దక్షిణ ఆసియాలో ముఖ్యంగా ఈ తూర్పు ప్రాంతంలో బలమైన ఈదురుగాలులు, చల్లటి గాలులు, తుఫాన్లు వరుసగా సంభవిస్తున్న పరిస్థితి కనబడుతుంది. చైనా నుంచి వీస్తున్నటువంటి గాలుల ప్రభావం ఇటు టిబెట్ వైపు ఉంది. టిబెట్ వైపు నుంచి నేరుగా ఈశాన్య భారతం దాకా కనిపిస్తుంది. మనకు డార్జిలింగ్ వరకు కూడా కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్ ఈ పరిసర ప్రాంతాల్లో, అరుణాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతం వరకు కూడా దీని ప్రభావం కనిపిస్తుంది. సో మాట్మో తుఫాన్ అయితే బలపడింది. ప్రస్తుతానికి 3,50,000 మందిని సురక్షితంగా అక్కడి నుంచి రెస్క్యూ చేశారు. ఇది తీరాన్ని తాకే ముందు టైఫూన్ మాట్మోగా బలపడినట్టుగా చెప్తున్నారు. గరిష్టంగా 151 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రస్తుతం ఈదురుగాలతో తుఫాను కొనసాగుతున్నట్టుగా చెప్తున్నారు. ఇక ఈ ప్రాంతంలో ప్రస్తుతానికైతే సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. వరదలకు గురయ్యే లేదా కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని అత్యవసర ఎమర్జెన్సీ టీమ్స్ అని అక్కడ వాళ్ళని రెస్క్యూ చేసి అక్కడ నుంచి విపత్తు స్పందన అధికారులు సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. ఇక పర్వత ప్రాంతాల్లో అలాగే వ్యవసాయ మైదానాలు ఈ ప్రాంతాల్లో దాదాపు 2 లక్షల మందిని ఇది ప్రభావితం చేసినట్టుగా చెప్తున్నారు. ఇక తుఫాను ప్రస్తుతం అయితే పశ్చిమం వైపు, ఉత్తరం వైపు కదులుతూ ఉత్తర వియత్నాం అలాగే చైనాలోని యునాన్ ప్రావిన్స్ వైపు కదులుతున్నట్టుగా అధికారులు అయితే అంచనాలు వేస్తున్నారు. సో మొత్తం మీద దక్షిణ చైనానైతే టైఫూన్ మాట్మో అతలాకుతలం చేసింది. హైనాన్, గ్వాంగ్డాంగ్ ఈ ప్రాంతాలనైతే ప్రస్తుతం చైనా తుఫాను ఎదుర్కొంటున్న పరిస్థితి. అక్కడ ప్రజలైతే ప్రస్తుతానికైతే ఈ గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ రీజియన్ అలాగే ఉత్తర వియత్నాంకు ఇది ప్రస్తుతం చేరుకోబోతున్నట్టుగా చెప్తున్నారు. ప్రజలు అక్కడ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఒకసారి తుఫాన్ సంబంధించిన దృశ్యాలు చూద్దాం.